జనంలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు వైసీపీ అధినేత. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతానికి భిన్నంగా జనంలోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు మాజీ సీఎం. కార్యకర్తలే తొలి ప్రాధాన్యంగా జగన్ యాత్ర ఉండబోతోంది. వారంలో 2 రోజులు కార్యకర్తలను కలిసేందుకు సమయం కేటాయించబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది విపక్ష నేత యాత్ర. ఏపీలో 5 ఏళ్ల పాటు తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉన్న వైసీపీ ఓటమితో డీలా పడింది. 2019లో 151 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైంది. అటు టీడీపీ కూటమి 164 సీట్ల బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూటమి పార్టీలోకి క్యూ కట్టారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు కూడా అధికార పక్షంలో చేరిపోతున్నారు. దీంతో పార్టీని కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ క్యాడర్కి భరోసా ఇచ్చేలా కార్యాచరణకు సిద్ధమయ్యారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని భావిస్తున్నారు వైసీపీ అధినేత. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా వారికి మరింత చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే వచ్చే సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు బయలుదేరబోతున్నారు. ఒకవైపు కార్యకర్తలను కలవడం ద్వారా వాళ్లకు భరోసా ఇస్తూనే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ భావిస్తున్నారు. 2014 నుంచి 2019 దాకా వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పట్లో 60 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ తీరుపై అసెంబ్లీ నుంచి గట్టిగా గొంతెత్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తర్వాత పాదయాత్రతో రాష్ట్రమంతా పర్యటించి ప్రజలకు చేరువయ్యారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థతో కార్యకర్తలతో అంతగా మమేకం కాలేకపోయారు. వాలంటీర్లకే పెద్దపీట వేయడంతో అధినేతతో దూరం పెరిగిందనే భావన కార్యకర్తల్లో ఉంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ జెండాని భుజాన మోస్తున్న కార్యకర్తలకు సమయం కేటాయించి గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్ నిర్ణయించుకున్నారనేది పార్టీ వర్గాల మాట. వారంలో 2 రోజులు కార్యకర్తల కోసం కేటాయించడానికి కారణం అదేనంటున్నారు పార్టీ నేతలు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ యూనిట్గా తీసుకుని బుధ, గురువారాల్లో కార్యకర్తలతో గడపనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తలతో జగన్ పార్టీకి దిశానిర్దేశం పేరుతో సాగనుంది కార్యక్రమం. రెండు 2029 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే జమిలి ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా జగన్ ఫోకస్ పెట్టడానికి ఓ ప్రధాన కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ ప్రధాన నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు అధినేత. అనుబంధ విభాగాలకు కూడా అధ్యక్షులను, కార్యవర్గాలను ప్రకటిస్తున్నారు. దీంతో పాటు ప్రధానమైన సోషల్ మీడియాని కూడా యాక్టివ్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకూడదనే ఆలోచనతో జగన్ ముందుకెళుతున్నారు. జనవరిలోగా అనుబంధ విభాగాల నియామకాలు పూర్తి చేసి సంక్రాంతి తర్వాత అన్ని విధాలుగా పార్టీని బలోపేతం చేయడంపై జగన్ ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా కొత్త అధ్యక్షులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను యాక్టివ్ చేస్తున్నారు. ఇక జనంలోకి వెళ్లడం ద్వారా అటు కార్యకర్తల్లో మళ్లీ ఉత్సాహం నింపడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.